సర్వజగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానాంశంగా గమనిద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అబ్రహాముకు ఒక నిత్యమైన నిబంధనను ఇచ్చుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే పెద్ద వచ్చిన వాక్య భాగంలో పర్టికులర్గా ఒక చిన్న లేఖన భాగాన్ని ధ్యానాంశంగా ఈ దినము గమనిద్దాం. ప్రియులారా, నా నిబంధనను, నా నిత్యమైన నిబంధనను మీ మధ్య స్థిరపరచెదను అనే మాటను మనం లేఖనంలో గమనిస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాంకు ఒక నిబంధనను ఇచ్చి ఉన్నాడు, అనగా ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఏంట వాగ్దానం అంటే, నేను చూపించబో దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నేను నీకును నీ సంతానానికి నేను నిత్య స్వాస్యాన్ని, నేను భూభాగాన్ని, అనగా పాలు తేనెలు ప్రవహించే కనానును నిత్య స్వాస్యముగా ఇస్తాను అని దేవుడు అబ్రహాముకు చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. నీ సంతానం అని అంటే ప్రతి సందర్భంలో దేవుడు నీ సంతానం అన్నప్పుడల్లా అప్పటికి ఇంకా అసలు వాస్తవానికి అబ్రాముకి ఇంకా సంతానం అనేది లేదు. అబ్రాముగానే ఉన్నాడు. 17వ అధ్యాయంలో అబ్రాముగానే ఉన్నాడు. 18వ అధ్యాయంలో అబ్రహాముగాను షారాయిగాను దేవుడు వారి పేర్లను మార్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అప్పటికి అబ్రహాము యొక్క వయసు దాదాపు 100 సంవత్సరాలు. అంటే 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా అబ్రహాము షారా యొక్క వయసులను మనం గమనిస్తున్నాం 17వ వచనంలో ప్రాముఖ్యంగా. అంటే దేవుడు 100 సంవత్సరాల ప్రాయంలో కూడా దేవుడు మరలా నిత్యమైన స్వాస్యమును, నా నిత్య నిబంధనను నీకు స్థిరపరుస్తానని దేవుడు అబ్రహాముకు పలికినట్లుగా గమనిస్తూ ఉన్నాం. అఫ్ కోర్స్ కాలానుగుణంగా అబ్రహాముకు 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుని పేరు ఇష్మాయేలు, రెండవ కుమారుని పేరు ఇస్సాకు. బైబిల్ కాలం నుండి నేటి కాలం వరకు, అబ్రహాము కాలం నుండి నేటి కాలం వరకు, అంటే అబ్రహాం కాలం మనం చూడగలిగినట్టయితే దాదాపుగా క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలకు పూర్వము, అంటే క్రీస్తు పుట్టక మునుపు 2000 సంవత్సరాలకు పూర్వమే అబ్రహాము యొక్క ఉనికిని కానీ అబ్రహాము యొక్క కాలాన్ని మనం బైబిల్ పండితులు లెక్కగట్టి ఉన్నారు. అంటే క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం నాటి మొదలుకొని క్రీస్తు శకం 2024 సంవత్సరం వరకు కూడా ఈ పర్టికులర్గా నిత్య నిబంధనను, నీ సంతానానికి స్వాస్యమును, దేశమును ఇస్తాను అన్న మాటను పురస్కరించుకొని ఇప్పటికీ 2024 సంవత్సరంలో ఇప్పటికీ కూడా గడిచిన 2 వారాల్లో ఏదైతే ఈ వాక్య నిబంధన ఉన్నదో దాని గురించి ఇప్పటికీ ఇష్మాయేలు సంతానము, ఇస్సాకు సంతానము, ఇప్పటికీ వారి మధ్య సఖ్యత, సమాధానము లేదు. ప్రియులారా, బహుశా బైబిల్ జ్ఞానం తెలిసిన వారికి అందరికీ కూడా ఆ దేశాల పేర్లు మనకు బాగా తెలుసు. ఇస్రాయేలు మరియు పాలస్తీనా, ఈ దేశాలకు మధ్య సత్సంబంధాలు ఏమాత్రం కూడా లేవు. కారణం ఏంటి అని అంటే, ఇరువురు కూడా నిత్య స్వాస్యమైన యెరూషలేము కొరకు, లేదా యెరూషలేములో ఉన్న పర్టికులర్ స్థలం కొరకు వివాదంగా, లేదంటే నిత్యం కూడా యుద్ధాలు జరిగే పరిస్థితిలో మనము ప్రస్తుత జరుగుతున్న పరిస్థితులను కూడా గమనిస్తున్నాం. వన్ వీక్ బిఫోర్, అంటే ఒక వారం క్రిందట కూడా ఒక చిన్న సంఘటన జరిగినట్లుగా వార్తల్లో మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అయితే ఇష్మాయేలేమో శారీరక సంతానానికి సాదృశ్యంగా ఉంటే ఇస్సాకేమో ఆత్మ సంబంధమైన సంతానానికి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే ఈ నిత్య నిబంధనను మనం 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి శారీరకంగా అంటే ఇష్మాయేలు, ఇస్సాకు వారి యొక్క తదనంతరం. ఆధ్యాత్మికంగా అంటే అర్థం ఏమిటి అని అంటే, దేవుడు అబ్రహాముకు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. అదేంటంటే, నీవు అనేక జనములకు తండ్రి వగుతావు. ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. అబ్రహాము ఎవరికి తండ్రి అంటే విశ్వాసులకు తండ్రి. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసులుగా ఎంచబడతారో నిత్యముగా నిస్సందేహంగా వారు అబ్రహాము యొక్క కుమారులు, కుమార్తెలుగా పిలువబడతారు. అయితే ఆధ్యాత్మికంగా చూడగలిగినట్లయితే దేవుడు మనతో కూడా ఒక నిత్య నిబంధన, నూతన నిబంధనను మనకు కూడా అనుగ్రహించినట్లుగా గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అదేంటి అని అంటే, పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనానులో నిత్య స్వాస్యమును నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్పినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, లేఖనాలను ఆధారంగా చేసుకుంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో
విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులుగా ఎంచబడిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానంగా పిలువబడతారు. అబ్రహాము సంతానంగా పిలువబడిన ప్రతి ఒక్కరికి రాబోతున్న పరలోక సంబంధమైన లేదా పరలోక సాదృశ్యమైన పరమ కనానులో వారికి నిత్య స్వాస్యము ఉంటది. అదే నిత్య నిబంధన. అంటే దేవుడిచ్చిన నిత్య నిబంధన కేవలం అబ్రహాముతోనో, అబ్రహాము సంతానంతోనో, యాకోబుతోనో, ఇశ్రాయేలుతోనే ఆగలేదు. కానీ దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాంతో ఆగిపోలేదు. కానీ అబ్రహాము తర్వాత ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా పరలోక సంబంధమైన సాదృశ్య రూపకమైన కానానుకులో నిత్య స్వాస్యాన్ని దేవుడు ఇస్తాడు అనే విషయాన్ని మనందరం కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా పరలోకం అనబడిన నిత్య స్వాస్యమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా నేను వెళ్ళి మీ అందరి కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఏంటి ఆ స్థలం అంటే పరమ కానాను, పరలోక సంబంధమైన పట్టణము. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన నిబంధన నేటికి అది కొనసాగుతుంది. రాబోతున్న దినాల్లో అది కొనసాగుతుంది, అది అనుగ్రహింపబడుతుంది. దేవుడు ఇట్టి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు ఎందరిని మాటలు విని ఆలకించి అంగీకరించి ఉన్నారు, విశ్వాసం ఉంచి ఉన్నారు, ఈ మాటల ద్వారా బలపరచబడి ఉన్నారు. వారును ప్రభా నీ రక్తంలో కడగబడి పరలోక సంబంధమైన పరలోకం అనబడిన పరమకనానుకు హక్కుదారులుగా నిత్య స్వాస్యమును వారికి అనుగ్రహించి వారితో నీ నిబంధనను స్థిరపరచుమని యేసుక్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.